నాని ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు ఆరాధనకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఈ విధంగా దేవునితో గడపడం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ ఆదివారం నాడు మొదటి ఆదివారం జనవరి మాసంలో 2021 సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసి మొదటి ఆదివారం నాడు ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి మనందరం కూడా సంఘంలో చేరి ప్రభువును మహింపరచారని మేము తలుస్తున్నాము. ఎవరైనా సంఘానికి వెళ్ళినట్లయితే మీరు కూడా మీ సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించాలని, దేవుని గణపరచాలని మనం చేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో మీరు ముందుకు వెళ్ళాలని, నూతన ఉద్దేశాలతో ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా, ప్రభు కొరకు సాక్షులుగా మీరందరూ కూడా బ్రతకాలని మా ఆశ, మా ఆకాంక్ష. ఈ ఆదివారం నాడు కొంచెం ఆలస్యమైంది. కొన్ని కారణాలు బట్టి మేము ఉదయాన్నే ప్రయాణమై రావడం బట్టి కొంచెం ఆలస్యమైంది. దేవుని మహాకృపను బట్టి మనందరూ కూడా సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవుడు దినదినము మన్ని జీవింపజేస్తూ ఆయనకు సాక్షులుగా ఉండాలని, ఆయన కొరకు జీవించాలనే ఉద్దేశంతో దేవుడు మనందరిని కూడా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు వేరుకున్న రీతిగా దేవుడు మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం కూడా మనం అభివృద్ధి పొంది ప్రభు కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ముందు కొనసాగడానికి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన పూర్వకంగా మీరు కూడా సిద్ధపడి ప్రభు వాక్యాన్ని విని దీవెనలు పొందాలని మేమందరం కూడా ఆశపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఆరాధనలో మీరు నేను నడిపించండి. నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడండి. పాటల ద్వారా మేము నిన్ను గణపరచడానికి మా స్వరాలు తెరవండి. నీ ఆత్మ కార్యాన్ని అనేక హృదయాల్లో, జీవితాల్లో జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. అవునైనా 2021 సంవత్సరంలో మమ్మల్ని అందరూ కూడా ప్రవేశపెట్టినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఎంత గొప్ప దేవుడు నైనా, మహాకృప కనికరమును బట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తండ్రితో వేడుకునే రీతిగా మేము కూడా ఈ సంవత్సరం కూడా వెరువు వేసి చుట్టూ త్రవ్వి మేము ఫలించిన రీతిగా మీరు తండ్రితో వేడుకున్న విధానం బట్టి నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ దినము, ఈ సంవత్సరం మేము నీకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఫలాలను మేము తీసుకొచ్చే బిడ్డలుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ విధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు దీవించండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఇప్పుడు పాటల ద్వారా మహిమ పొందమని, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ఒక పాటను మనం పాడుకుని పోతున్నాం. మా మధ్యలో మా అక్క పద్మక్క గారు ఉన్నారు. వారు పాట పాడి, తర్వాత సునీల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ వారు పాటలు పాడాలని నేను కోరుతా ఉన్నాను. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. హలో 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 దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, రాజా స్తోత్రం, యేసయ్య స్తోత్రం. దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, రాజా స్తోత్రం, యేసయ్య స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, రాజాది రాజునికి స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, రాజాది రాజునికి స్తోత్రం. పరమ తండ్రికి స్తోత్రం.
యేసయ్యా స్తోత్రం కరుణికి స్తోత్రం ఆలోచనకర్తకు స్తోత్రం ఆశ్చర్యకరునికి స్తోత్రం ఆలోచనకర్తకు స్తోత్రం సమాధానకర్తకు స్తోత్రం శాంతి దూతకు స్తోత్రం కర్తకు స్తోత్రం శాంతి దూతకు స్తోత్రం 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 దేవా స్తోత్రం ప్రభువా స్తోత్రం రాజా స్తోత్రం యేసయ్యా స్తోత్రం దేవా స్తోత్రం ప్రభువా స్తోత్రం రాజా స్తోత్రం యేసయ్యా స్తోత్రం పాపహరునికి స్తోత్రం పాపహరితునికి స్తోత్రం పాపహరునికి స్తోత్రం పాపరహితునికి స్తోత్రం మా మంచి కాపరికి స్తోత్రం మా ఆత్మ కాపరికి స్తోత్రం మా మంచి కాపరికి స్తోత్రం ఆత్మ కాపరికి స్తోత్రం 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 దేవత్రం స్తోత్రం స్తోత్రం దేవత్రం స్తోత్రం స్తోత్రం దేవా స్తోత్రం ప్రభువా స్తోత్రం రాజా స్తోత్రం యేసయ్యా స్తోత్రం దేవా స్తోత్రం ప్రభువా స్తోత్రం రాజా స్తోత్రం యేసయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథంలోంచి 40వ కీర్తన మనం చదువుకున్నాం. దాని తర్వాత మరొక పాటను మనం పాడుకుందాం. నలభైవ కీర్తన చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయించెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయటకే యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక.
నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. దేవుడి మాటలు దీవించిన గాక. దీంట్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే మనం చదువుకున్నప్పుడు, మనం వింటున్నప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మరొక పాటని మనం పాడుకొనబోతున్నాం. మన మధ్యలో సునీల్ ఉన్నాడు, తర్వాత పద్మకు ఉంది. వారిద్దరు కలిసి వారు పాట పాడతారు. వారు పాడిన తర్వాత ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకునబోతున్నాం ఆరాధన సహాయకరంగా. గడిచిన కాలము కృపలో మమ్మును అనే పాట మనం పాడుకుందాం. గడిచిన కాలం కృపలో మమ్మును దాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్మును దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవానికి స్తోత్రము.
పాటలు విన్నాం. గడిచిన కాలం నీ కృపతో మమ్మను కాచిన దేవా నీకే స్తోత్రము కదా. పోయిన సంవత్సరం అంతా కూడా మనం కాపాడి నూతన సంవత్సరంలో మనందరం కూడా ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు అనారోగ్యం రాకుండా, దేవుడు రోగం రాకుండా, కోవిడ్-19 అనే వ్యాధి ద్వారా ఈ లోకంలో అనేక మంది, లక్షల మంది చనిపోయారు. మనందరూ కూడా బాగా తెలుసు. అయితే ప్రతిరోజు ఎంతమంది చనిపోయారు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో అని మనం విన్నప్పుడు మనకెంతో దుఃఖము, వేదన, నాకొస్తుందేమో అనే భయము, ఈ విధంగా ప్రతిరోజు గడుపుతూ మనం జీవించాం. కానీ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరిని కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడు. అయితే ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో ఉత్సాహంగా, ఎంతో గంభీరంగా మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి కూడా భయంతో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కోవిడ్-19తో పోయిన సంవత్సరం చాలామంది చనిపోయారు. అయితే ఆ వ్యాధి ఇంకా విస్తరిస్తుందేమని భయంతో బాధపడుతున్నారు. కానీ ఈ నూతన సంవత్సరంలో ఆ వ్యాధి మనకు రాకూడదు, వ్యాక్సిన్ ద్వారా దేవుడు మనని స్వస్థపరచాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు నిరీక్షణతో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే 2019-20వ సంవత్సరం సైలెంట్ ఇయర్. అంటే అందరు కూడా సైలెంట్ అయిపోయారు. ఏం చేయలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ప్రయాణం చేయలేని పరిస్థితి, ఉద్యోగం చేయలేని పరిస్థితి, అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోయలేని పరిస్థితి. అంటే సైలెంట్ ఇయర్గా మనం చూస్తూ ఉన్నాం. అయితే 2021వ సంవత్సరంలో మనం మాట్లాడే సంవత్సరం, అంటే మనం దేవుని సువార్తను చెప్పే సంవత్సరం, దేవుని కొరకు మనం అనేక క్రియలను, దేవుని చేసిన కార్యాలను చెప్పే సంవత్సరంగా మనం ఉండాలి. ఏంటంటే 2021వ సంవత్సరం ఏమంటారంటే హోప్ ఇయర్, అంటే నిరీక్షణ సంవత్సరం. మనందరూ కూడా దేవుడి నిరీక్షణ అనుగ్రహించాడు. అయితే ఈ దినాన వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని ఆరాధన సాయకరంగా కొన్ని మాటలు మీకు తెలియాలని ఆశపడుతున్నాను. మనందరం కూడా ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనందరూ కూడా బాగా తెలుసు. మనం ప్రకటన గ్రంథాన్ని చాలా పర్యాయాలు మనం విన్నాం. చాలా 4 నెలలు నేను ఈ ప్రకటన గ్రంథం గురించి ఆరాధన వర్తమానాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 19వ వచనంలో నువ్వు చూచిన వాటిని, తర్వాత ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అంటే మొదటిగా దేవుని గురించిన దర్శనం, రెండోది సంఘముని గురించి, మూడోది దేవుని మహాశ్రమలు, క్రీస్తు రెండో రాకడ, 1000 ఏళ్ల పాలన గురించి దేవుడు రాస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అనేక రీతిగా మనం తెలుసుకున్నాం. పోయినసారి అనేక సార్లు నేను చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా కనపడుతున్నాడంటే మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా. 2-3 అధ్యాయాల్లో దేవుని కుమారుడుగా, 4-5 అధ్యాయాల్లో యూదా గోత్రపు కొదమ సింహంగా, తర్వాత 6-7-8 అధ్యాయాల్లో దేవుని సృష్టికి భవిష్యత్తును ఎరిగిన వాడుగా, 19-20 అధ్యాయాల్లో వాక్యమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము దేవాలయం మరియు దీపమైన దేవుడు, తర్వాత 22వ అధ్యాయంలో దావీదు యొక్క నీతి చిగురు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. 4వ అధ్యాయం మన అందరికీ తెలుసు, సంఘం ఎత్తబడుతుంది. 4వ అధ్యాయంలో ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నట్లయితే అక్కడ 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మొదటిగా 4 జీవులు స్తుతించారు. ఏమని స్తుతించారంటే భూత భవిష్యత్ కాలం నుండి ఉండేవాడికి, సర్వాధికారి దేవునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అక్కడ 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు ఎవరు అంటే సంఘపు ప్రతినిధులు అని మనం విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే సంఘానికి ప్రతినిధులుగా ఉన్న వారందరూ కూడా వారు 24 పెద్దలు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే వారు ఏం చేశారంటే వారికి ఇవ్వబడిన కిరీటాలు దేవుని పాదాల యొద్ద పెట్టి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మనం గమనిస్తే సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు అక్కడ ఒక గ్రంథాన్ని విప్పబోతున్నాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు అని
దేవదూత అడుగునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పరలోకములో కానీ భూమి మీద కుంద కానీ ఆ గ్రంథం విప్పుడుకైనను చూచుటకైను ఎవరికి శక్తి లేకపోయాను. అంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి కూడా శక్తి లేదు. అయితే యూదా గోత్రపు కొదమ సింహము అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథాన్ని విప్పాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవడు యోగ్యులు లేడా అని యోహాను ఏడుస్తూ అక్కడ ఉన్నప్పుడు ఆ పెద్దల్లో ఒకడు వచ్చి యూదా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడని తెలియజేసినట్లుగా ఈ వచన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వధింపబడిన వాడు ఇక్కడ మనం చూస్తే ఒక కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. అయితే మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కొత్త పాటలు పాడాలని, దేవుని మహింపరచాలని చాలాసార్లు మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అయితే కొత్త పాటలతో దేవుని మహింపరచాలని, కొత్త సంవత్సరంలో కొత్త కీర్తన మనం పాడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే 24 పెద్దలు కూడా ఒక కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. అయితే కొత్త కీర్తన ఏమని పాడుతూ ఉన్నారనే విషయాన్ని ఈ దినం మనం తెలుసుకునబోతున్నాం. అయితే వారు పరలోకములో ఒక కొత్త కీర్తన వారు పాడుతూ ఉన్నారు. ఎవరికి వచ్చు ఆ పాట అంటే, ఎవరికి వచ్చారంటే ఆ 24 పెద్దలు తప్ప ఎవరికి ఆ పాట రాదు. అయితే 24 పెద్దలు ఎవరంటే సంఘము, అంటే సంఘపు ప్రతినిధులు వారు పాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఒక కొత్త కీర్తన పాడబోతున్నాం. అది పాట ఏంటంటే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అనే ఒక పాట మనం పాడబోతున్నాం. ఎందుకంటే ఆ పాట పాడిన వారు ఎవరు అంటే 24 పెద్దలు. ఎందుకంటే ఆ పాట పాడారంటే ఆ గ్రంథం విప్పడానికి యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే యోగ్యుడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా ఆ గ్రంథం విప్పడానికని యోగ్యుడు ఎవరు లేరని విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన వచన భాగాన్ని మనం చూస్తే 9-10 వచనాల్లో మనం చూస్తే ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకుని దాని మృతులను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మన దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అయితే వారందరూ కూడా ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నూతన సంవత్సరంలో మనందరూ కూడా అనేక పాటలు మనం పాడుతూ ఉన్నాం. అయితే ఒక కొత్త కీర్తన వారు పాడుతూ ఉన్నారు. ఏం పాట అంటే విమోచన గీతాన్ని వారు పాడుతూ ఉన్నారు. అయితే ఏమని పాడుతూ ఉన్నారంటే రక్తమిచ్చి వధింపబడిన వాడవై, అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి అవతరించి మన కొరకు సిలువలో బలి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు కూడా ప్రాణం పెట్టి మనం విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆయన రక్తం ఇచ్చి వధింపబడిన వాడై రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన దేంతో కొనుక్కున్నాడంటే నిన్ను నన్ను విమోచించడానికి ఏమి ఇచ్చాడంటే ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం విమోచించాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ పాడిన పాట ఏంటంటే వారు పాడిన పాట ఏంటంటే ఇక్కడ ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులు కొనుక్కున్నాడు. అయితే ఈ లోకంలో అందరినీ కొనుక్కోవడానికి ఆయన రక్తం కార్చాడు. అయితే నిన్ను నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం చిందించాడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చినాడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చాడు, మనం విమోచించాడు. అయితే ఆయన రక్తం ద్వారా మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచాడు. తర్వాత ఆయన రక్తం ద్వారా మనందరిని కూడా యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం చేశాడు. అయితే అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. అయితే మనం కూడా ఆ విధంగా దేవుని స్తుతించేవారుగా దేవుని గణపరిచేవారుగా, అయితే ఆయా భాష మాట్లాడే వారిలోనూ ఆయా తెగల్లోనూ అందరినీ కూడా దేవుడు విమోచించాడు. దేని ద్వారా అంటే ఆయన రక్తం ఇచ్చి కార్చి మనం విమోచించాడు. అయితే ఈ లోకంలో మనం ఎదురు చూస్తున్నది ఏంటి అంటే ప్రజలందరికీ విమోచన కలగాలని, ప్రజలందరూ కూడా కోవిడ్-19 అనే వ్యాధి నుంచి రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దేని కొరకు కనిపెడుతున్నాయి అంటే వ్యాక్సిన్ కొరకు కనిపెడుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ కొంతకాలమే, తర్వాత వేరే రోగం వచ్చు, వేరే వ్యాక్సిన్ రావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరి పాపం నిమిత్తమై తాను రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనందరూ కూడా విమోచించబడ్డామనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రతి వంశములోనూ ఆయా భాష మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులు కొని మన దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది వరగా వారు భూలోకములు ఏదురని కొత్త పాట పాడిరి. అయితే 24 పెద్దలు కొత్త పాట పాడారు. నువ్వు నేను కూడా పరలోకం వెళ్ళిన తర్వాత ఒక కొత్త పాట పాడబోతున్నాం, అదే విమోచన గీతం. అయితే మనం అందరం కూడా పాడబోతున్నాం కాబట్టి ఈ లోకంలో మనం దేవుని స్తుతించేవారుగా దేవుని గణపరిచే
వారుగా దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయును గాక. మరొక పాట పాడుకుంటూ దేవుని మహింపర్దాం. ఈ సమయాన్ని మనం పాటలు పాడుకుని దేవుణ్ణి స్తుతిస్తూ మరొక పాట పాడుకున్న తర్వాత ఒక చిన్న వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఆమేన్. మీరు తీసుకో. ఇక్కడ ఉంది నంబర్ వేరే ఉంటుంది. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ధరణి మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఇప్పుడుగా చేయు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేషువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభు, వందనములందుకో ప్రభు. పాత వస్త్రంబు పాపమంతయు బేదరి మన్నించి మమ్ముగావుము, నూతన
హల్లెలూయా. ఇంతవరకు వందనమర్తుము ప్రభు, వందనమర్తుము ప్రభు అని పాట పాడుకుంటూ దేవుని మహింపరిచాం. మరొక వర్తమానాన్ని ఈ నూతన సంవత్సరంలో మనందరూ కూడా ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఆయన సెలవిచ్చిన రీతిగా మనందరం కూడా ఈ సంవత్సరం కూడా దేవుడు ఉండనిచ్చాడు. దేవుని కృప, దేవుని కనికరమును బట్టి మన నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టాం. దేవుడు మనం ప్రభు కోరుకునేది ఏంటంటే, మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఉదయం నీ కృపతో నింపము, మా దినమంతయు ఉత్సహించి సంతోషించదము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని కీర్తనకారుడు మోషే మాట్లాడుతూ తన 91వ కీర్తనలో మనం సెలవిచ్చిన రీతిగా మనము దేవుడు మన దినములు లెక్కించుటకు మాకు నేర్పము అన్నట్లుగా మనం కూడా దినాన్ని లెక్కించుకుని ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా మనం బ్రతకాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే మనం ఈ లోకంలో చెడ్డ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మంచి దినాలు లేవు, కానీ దేవుని మహాకృపను బట్టి మన అందరిని కూడా సజీవ లెక్కలో ఉంచాడు. అయితే ఈ కాలంలో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. న్యూ థింగ్స్ ఫర్ ద న్యూ ఇయర్. అయితే గొప్ప కార్యాలు ప్రభు కొరకు నూతన సంవత్సరంలో మనం చేయాలి. గొప్ప కార్యాలు మనం చేయాలి. అయితే మనం చేయవలసిన కార్యాలు ఏంటి? దేవుడు మన ద్వారా మాట్లాడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో మనందరూ కూడా బాగా పరిచయమైన వాక్య భాగం, మనందరూ కూడా బాగా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి బానిసలుగా 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. అయితే అక్కడ యోసేపు ద్వారా వెళ్ళారు. యోసేపు ద్వారా 77 మంది వెళ్ళినప్పుడు దేవుడు వారిని పెక్కు జనముగా చేసి గొప్ప జనాంగంగా వారిని చేశాడు. చేసిన తర్వాత యోసేపు తెలియని రాజు ఫరో రాజు వచ్చారు. ఫరో రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చూశారు. అయితే వారు బానిసలుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే 430 సంవత్సరాలు బ్రతికారు. బ్రతికిన తర్వాత దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, దేవా మమ్మల్ని విమోచించండి నాయనా, మేము ఈ బానిస బ్రతుకుని బతకలేకపోతున్నామంటే దేవుడు మోషే ద్వారా వాళ్ళందరూ కూడా విమోచించాడని మనకు బాగా తెలుసు. అయితే 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశానికి గుణపాఠం నేర్పించాడు. ఫరో రాజు గుణపాఠం నేర్పించాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా వారు వెళ్ళిపోవడానికి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వారు కానానికి ప్రయాణం వెళ్తున్నారు. వారికి ముందుగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రంలో వారు పాయలు చేశాడు దేవుడు. వారిని పాయలుగా చేసినప్పుడు వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోతూ దేవుని కొరకు స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ వెళ్ళారు. వారు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. అరణ్య ప్రయాణం చేసినప్పుడు దేవుడు వారిని తృప్తిపరిచాడు. మన్నాతో వారిని తృప్తిపరిచాడు. వారి పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు. బండల్లోంచి వారికి నీళ్లు ఇచ్చాడు. దేవుడు గొప్ప రీతిగా వారిని నడిపించాడు. రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా వారిని నడిపించాడు. గొప్ప రీతిగా వారిని నడిపించిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు కానాన్ దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పాడు. ఎందుకంటే దేవుని మాట వినలేనందున మోషే కానాన్ దేశానికి చూశాడు తప్ప కానాన్ దేశంలో ప్రవేశించలేదు. మిరియాము, అహరోను అనేక వేల మంది వారు కానాన్ చూడకుండా అరణ్యంలోనే చనిపోయారు. కానీ యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు కూడా కానాన్లో ప్రవేశించలేదని మన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అరణ్య మార్గంలో జన్మించిన వారు తప్ప ఎవరు కూడా కానాన్ దేశంలోనికి ప్రవేశించలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు అంటున్నాడు, యెహోషువను బలపరిచాడు, యెహోషువని నాయకుడిగా చేశాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా కానాన్లోకి ప్రవేశింపజేస్తాను. నీ ఆధ్వర్యంలో మీరందరినీ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నడిపించడానికి బాధ్యత నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు వారందరినీ కూడా నడిపించాలని చెప్పాడు. వారికి యోర్దాను నది ఎదురైంది. యోర్దాను నదికి వెళ్ళాలంటే దేవుడు అంటాడు, వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచుకోండి, యాజకులు ముందుగా వెళ్ళాలి, మందసాన్ని తీసుకుని వారు వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. అయితే వారు మందసం ఎప్పుడైతే నదిలో పెడుతున్నప్పుడు, నదిలో నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైపోయిందో యోర్దాను నది కూడా వారి పాయలుగా చీల్చిన దేవుడు వారు ఆ యోర్దాను నది దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు యెహోషువతో 3వ అధ్యాయం 4వ వచనంలో, మీకును దానికిని దాదాపు 2000 కొల మోర్ల ఎడము ఉండవలను,
మీరు వెళ్ళవలసిన త్రోవ ఇక ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసం సమీపంగా మీరు నడవరాదు. మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యం చేయను గనుక మిమ్మల్ని మీ పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అన్న మాట ఏంటంటే, మీరు ఇక ముందుగా వెళ్ళినది కాదు, దాన్ని గుర్తుపట్టవలను. మీ త్రోవ, మీరు వెళ్ళిన త్రోవ ఇక ముందు మనకు వెళ్ళినది కాదు. నూతన సంవత్సరంలో నూతన త్రోవలో మనం వెళ్ళిపోతున్నాం. నూతన సంవత్సరంలో మనకు తెలియదు, 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలలు ఏ విధంగా మనం నడవబోతున్నామో మనకు తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూపిస్తాను, నువ్వు నడవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అయితే నడవలసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధపరచుకోవాలి. మనం పరిశుద్ధపరచుకుంటేనే మనం ఆ నూతన మార్గంలో మనం వెళ్ళగలం. అయితే కానాన్లో మనం ప్రవేశించగలం. కానాన్లో గొప్ప విజయాన్ని మనం సాధించగలం. దేవుడు మన పక్షం నుండి గొప్ప కార్యాలు మనం చేయబోతున్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు రేపు మీ మధ్య గొప్ప అద్భుతం చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి వారితో జనులకు ఆజ్ఞాపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనం నూతన మార్గంలో వెళ్ళాలంటే ఈ నూతన సంవత్సరంలో మనకెన్నో మార్గాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని చిత్తమైన మార్గం ఏదో మనకు తెలియదు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉండాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తున్నప్పుడు మనం కూడా మన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తేనే మనం ముందుకు వెళ్ళవన్న విషయాన్ని మనం గమనించాలి. రెండోదిగా మనం గమనించవలసింది ఏంటంటే, నేను మీకు కొత్త నిబంధన చేయబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినమైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారిలోనూ నేను చేయబో నిబంధన ఏమనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాసేదను, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవుడు అంటున్నాడు, ఒక నిబంధన చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేస్తా ఉన్నాడు. ఆఖరి దినాల్లో దేవుని రాకడ బహు సమీపకున్న దినాల్లో వారందరూ కూడా దేవుని రాకడ సిద్ధపడుతూ ఉన్నప్పుడు వారి హృదయం మీద దేవుడు అంటున్నాడు, వారి మనసు మీద నేను ధర్మ విధులు ఉంచెదను, వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాసేదను. మనందరూ కూడా తెలుసు, 1వ తారీఖు వచ్చిందంటే ఎన్ని నిబంధనలు చెప్పినా కూడా పాటించకుండా ఉన్నారు ప్రజలందరూ కూడా. తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ, దేశాలంతా ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నారంటే కొత్త సంవత్సరం ఈ సంవత్సరం లాగా చేయొద్దు, ప్రతి సంవత్సరం చేసినట్లుగా మీరు చేయకూడదు. ఎందుకంటే కోవిడ్-19 అనే నిబంధన ఉంది కాబట్టి మీరందరూ కూడా కోవిడ్-19ని పాటిస్తూ మనం కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాలంటే మీరు నిబంధనలు పాటించాలని అనేకులకు తెలియజేశారు. కానీ వారు ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞలను ఎవరు కూడా గైకొనలేదు, ప్రభుత్వ మాటలు గైకొనలేదు. వారు త్రాగుతూ నూతన సంవత్సరంలో ఇంకా కేసులు పెరిగినాయి కానీ ఎవరు కూడా ఆ నిబంధనలను పాటించలేదు. కానీ దేవుడు మన హృదయాల్లో దేవుడు అంటున్నాడు, వారి మనసుల మీద నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయం మీద వాటిని రాసేదను అంటున్నాడు. అయితే మన హృదయం మీద యేసుక్రీస్తు ప్రభు వారు రాయాలంటే మనకి కొత్త హృదయాన్ని దేవుడు అనుగ్రహించాలి. దేవుడు కొత్త హృదయాన్ని నీకు ఇస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. హెచ్కేలు గ్రంథంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, ఓ కొత్త హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా కొత్త హృదయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అయితే ప్రభువునందు విశ్వసించిన మనము దేవుడు అంటున్నాడు, మన ధర్మ విధులను ఆయన మన మనసులో రాస్తాడు, మన హృదయం మీద వాటిని రాస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా దేవుడు కొత్త నిబంధన మనం చేయబోతూ ఉన్నాడు. తర్వాత మూడోదిగా మనం చూస్తే నూతన సంవత్సరంలో ఒక దర్శనం కలిగి మనం జీవించాలి. మన దర్శనం ఏంటంటే నశించిపోయే ఆత్మల పట్ల మన దర్శనాన్ని కలిగి ఉండాలి. మన బంధువులు కానీ, లేకపోతే మన స్నేహితుల్లో కానీ, లేకపోతే మన ఇరుగు పొరుగు వారే కానీ, మన దేశం పట్ల కానీ, మన రాష్ట్రం పట్ల కానీ, మన ప్రాంతం పట్ల కానీ దర్శనం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక దర్శనం కలిగి మనం జీవించాలి. దేవా, నా ప్రార్థన చేస్తున్నాను, మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని రక్షణ మార్గం నడిపించండి, మనం ప్రార్థన చేయటమే కాకుండా అనేకులకు స్వార్థ ప్రకటించే బిడ్డలుగా దర్శనం కలిగి మనం జీవించాలి. దేర్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. ఎక్కడైతే దర్శనం లేదో ప్రజలు నశించిపోతారని వాక్యం సెలవు.
అయితే మనం కూడా దర్శనం కలిగి మనం జీవించాలి. 4వదిగా మనం చూసినట్టయితే దేవుని యొక్క శక్తి, నూతన బలాన్ని మనం పొందుకోవాలి. మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో అందరూ కూడా ఒక భయం కలిగింది. ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలని. ఈ కోవిడ్-19 రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకుంటే మనకి రాదు అని చాలామంది అభిప్రాయం. అయితే మంచి ఆహారాన్ని గుడ్లు తింటున్నారు, తర్వాత మాంసాహారం తింటున్నారు, తర్వాత కాయగూరలు తింటున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి నుంచి తప్పించబడాలని. అయితే ఈ వ్యాధి నుంచి మనం తప్పించబడతాం, కానీ దేవుడు అంటున్నాడు ఒక నూతన బలాన్ని మనం పొందుకోవాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. మన ప్రతి దినము దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని ప్రార్థన పట్ల, దేవుడు మాట్లాడే మాటల పట్ల ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే మనందరం కూడా పక్షిరాజు వలె రేఖలు చాపి పైకి ఎగురుదుము, అలయక సొమ్మసిలుదురు, నడిచిపోదురు. అయితే మన జీవితంలో యెహోవా కొరకు ఎదురు చూసేవారుగా, ఆత్మీయంగా శారీరకంగా కూడా మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం జీవించాలని మనం కోరుతా ఉన్నాడు. అయితే నూతన సంవత్సరంలో నూతన బలాన్ని మనం పొందుకుందాం. నూతన బలం కావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. నూతన బలం ఏ విధంగా వస్తుంది? మనం ఏదైనా పానీయం తాగుతూ వస్తుందా? కాదు. అయితే నూతన బలం ఏ విధంగా వస్తుందంటే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే విషయాన్ని మనం గమనించాలి. 5వదిగా మనం చూస్తే నూతన నిశ్చయిత కలిగి మనం జీవించాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దానియేలు అంటా ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనందరూ కూడా బాగా తెలుసు, నెబుకద్నెజరు అనేక మందిని, యవనస్తుల్ని, తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కూడా 70 సంవత్సరాలు చెరకు తీసుకువెళ్ళాడు. చెరకు తీసుకెళ్ళిన తర్వాత దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారిలో ఉండబడిన వారిలో నలుగురు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దానియేలు అన్న మాట ఏంటంటే ఇక్కడ రాజు భుజించే భోజనం నేను తినను అని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్నప్పుడు నపుంసకులతో చెప్పాడు, అధిపతితో చెప్పాడు, మేము రాజు భోజనం కానీ పానం కానీ మేము తాగం అన్నప్పుడు రాజు నన్ను మమ్మల్ని కటాక్షిస్తాడా, మమ్మల్ని సంహరిస్తాడు నువ్వు కానీ తినకపోతే అన్నప్పుడు 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి, దాని తర్వాత మమ్మల్ని మీరు చూసిన తర్వాత మాకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని చెప్పినప్పుడు వారు రాజు ఉద్దేశించిన ఆహారం తినకుండా వారు పవిత్రపరచుకుని తాము పవిత్రపరచుకుని వారు దానియేలు జీవించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే దానియేలు వలె మనం పవిత్రత కలిగి జీవించాలని కోరిక మనం కలిగి ఉండాలి. అయితే మనం వాక్యాన్ని మనం చూసుకుంటా ఉన్నట్లయితే దానియేలు వలె మనం కూడా ఈ లోకంలో నేను పవిత్రుడిగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో, నేను చేసే పనుల్లో నేను దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అని ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. దానియేలు ఉద్దేశం ఏంటంటే నేను తను తాను అపవిత్రపరచుకోకూడదని తను తాను భావించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది అంటే మనం పరిశుద్ధ కలిగి, పవిత్రత కలిగి మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే దానియేలు ఏ విధంగా దేవుని కొరకు జీవించాడో తను దేవుడు హెచ్చించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నీవు నేను కూడా మనం పవిత్రపరచుకున్నట్లయితే, దేవుడు పవిత్రత కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకున్నారో వారు శాకాహారము తిని దేవుడు వారు ఆజ్ఞాపించిన 10 రోజుల తర్వాత వారి ముఖములు 10 రోజులు తిన్న తర్వాత వారి ముఖములు అందరి ముఖముల కన్నా తేటగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా జీవితంలో
ప్రభు కొరకు సాక్షులుగా మనం బ్రతకాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆఖరిగా మనం చూస్తున్నట్టయితే ఒక నూతన పాట మనం పాడాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కీర్తన గ్రంథము 40వ కీర్తన 3వ వచనం మనం గమనిస్తున్నట్టయితే 40వ కీర్తన మనం చదువుకున్నాం కదా ఇందాక. 40వ కీర్తన 3వ వచనంలో తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచెను. అయితే కొత్త కీర్తన అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మనం కొత్త కీర్తన పాడబోతున్నాం. కొత్త కీర్తన పాడుతున్నప్పుడు అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, అనేక మంది నమ్ముకుంటారనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చింపబడుతూ ఉన్నాం. 33వ కీర్తనలో కూడా మనం 3వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఆయన గూర్చి కొత్త వాయించుడి. అయితే నూతన కీర్తన పాడాలి. మనందరం కూడా నూతన కీర్తన పాడబోతేనే రోజు మనకు రాబోతుంది. విమోచన గీతాన్ని మనం పాడబోతున్నాం. మనందరం కూడా పరలోకానికి వెళ్ళబోతున్నాం. పరలోకములో మన దేవుణ్ణి ఒక వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని మనమందరూ కూడా రక్తమిచ్చి ఆయన మనం కొనుక్కున్నాడు కాబట్టి మనందరూ కూడా ఒక కొత్త కీర్తన మనం పాడబోతున్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు రాకడ బహు సమీపకున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ప్రభు రాకడ బహు సమీపకున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. అయితే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మనం చేయాలి. నూతన కార్యం ఏంటంటే నూతన మార్గంలో నడవాలి, కొత్త నిబంధన మనం చేసుకోవాలి, నూతన బలాన్ని మనం పొందుకోవాలి, నూతన నిశ్చయిత మనం కలిగి ఉండాలి, కొత్త కీర్తన మన నోట ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అట్టి విధంగా దీవించి ఆశీర్వదించి ఆ కొత్త కీర్తన పాడి హృదయంలో మీ ఆలోచనలో ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి వాక్య భాగాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మా పద్మక్క గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత మన ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. గొప్ప దేవుడు, సృష్టికర్తగా మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. నీ మహోన్నతమైన ఉపకారములకు లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. 2020 జనవరి మొదలుకొని ప్రభా డిసెంబర్ వరకు అందరినీ కాచి కాపాడి నూతన సంవత్సరం అయినా మా అందరికీ దయా కిరీటంగా మీరు అనుగ్రహించారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3వ తారీఖు ప్రభా నీకు స్తోత్రం అయినా. దాని దినాన్ని బట్టి మీకు లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. గొప్ప దేవ, సృష్టికర్త, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభు. ఇగో తండ్రి అనుకోని రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. తమతో కలిసి అయ్యా తండ్రి సాయంకాలపు ఆరాధనలో నేను ప్రభా పాల్పొందులు పొందడానికి ఇచ్చిన మీ గొప్ప కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రారంభ ప్రార్థన నుండి కూడా ప్రభా ఈ ప్రార్థన అంతట్లో కూడా ప్రభా నీ ఆత్మాధ్వర్యంలో నడిపించినందుకు నీకు లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ స్తోత్రాలు అయినా పాటల ద్వారా నామానికి మనం తెచ్చుకున్నాను తండ్రి. వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా 40వ కీర్తన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్న రీతిగా తండ్రి మీకు స్తోత్రాలు. అనేకమైన గత సంవత్సరంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు అయ్యా ఉన్నప్పటికీ కూడా ప్రభా యెహోవాని బట్టి ప్రభా సహనంతో కనిపెట్టుకున్నప్పుడు ప్రభా నీకు స్తోత్రాలు. నీ దయ చొప్పున, నీ కనికరము చొప్పున ప్రభా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను ప్రభా నీకు స్తోత్రాలు. అలాగే దేశాన్ని అనేకులు ప్రభా మీరు రక్షించి నూతన సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చి ఈ కొత్త సంవత్సరంలో ప్రభా మేము ఏ రీతిగా ప్రభా నీ సన్నిధిలో నడుచుకోవాలో ప్రభా అయ్యా వాక్యం ద్వారా నా తండ్రి నాయన దైవజన్ని మరుగుపరిచినైనా మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రకటన గ్రంథంలో నా తండ్రి పరలోకంలో అయ్యా 2 పెద్దలు నాయన 4 జీవులు ప్రభా ఈ రీతిగా స్తుతించి నూతన గీతం పాడుతున్నారు ప్రభా. నీ స్తోత్రం అయ్యా మీకు స్తోత్రం. ఆ రీతిగా తండ్రి మేము కూడా యెహోవా యందు కనిపెట్టుకుని ప్రభా నీ సన్నిధిలో ఉన్నట్లు ప్రభా యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతున్న రీతిగా తండ్రి మీకు స్తోత్రం ప్రభా. నీ కొరకు కనిపెట్టుకుని ప్రభా నీ రాకడ సమయంలో ప్రభా నీకు స్తోత్రం. ఈ కొత్త సంవత్సరంలో మేమేమైతే మా జీవితాల్లో వదులుకోవడానికి పరిశుద్ధపరచబడడానికి అయ్యా తండ్రి నీకు స్తోత్రం ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక సార్లు నీ సన్నిధిలో చేయవలసినంత ప్రార్థన చేయలేక అనేక సార్లు వెనకబడిపోయినప్పటికీ కూడా ప్రభా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దాటించి ప్రభా నూతన సంవత్సరం ఇచ్చామంటే ఈ సంవత్సరం నీ
కొరకు నూతన కార్యాలు చేసేవారు అనేకులకు సువార్త ప్రకటించబడేటట్టుగా ప్రభా తండ్రి నాయన కార్యాలు మీరు జరిగించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వాక్యం చెప్పిన అయ్యా దైవజన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూరంతలుగా మరి మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి. కుటుంబాన్ని పరిచర్యని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అమ్మని బట్టి నాయని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మంచి భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభా. నీ నామంలో ప్రభా తండ్రి వాయిద్యాలు వాయిస్తూ ఉంటుండగా పాటలు పాడుతూ ఉంటుండగా తండ్రి అయ్యా మీరే సంపూర్ణమైన క్షేమము నీ ఆత్మ నా తండ్రి నడుపు నాయన బాలు నడవలసిన మారు నడిపించు. పెద్దవారం దాన్ని తొలిగిపోవడం నీ వాక్యం చలవిచ్చే రీతిగా బాల్యనాల నుంచి కూడా ప్రభా ఎంతవరకు నీ భక్తిలో అయ్యా పెరగడానికి కృపించారు ప్రభా. నీ సుంక నీ సేవలో ఘనముగా వాడబడ్డ రాబోయే నీ నామానికి భయంకరంగా అనేకులకు ప్రయోజనకరంగా బిడ్డల భవిష్యత్తు మీరు ఆశీర్వదించాలి. చదువులో విద్యలో సహాయం చేయమని ప్రార్థన. సత్యబాబును అయ్యా జయశ్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉంటుండగా బిడ్డలను కూడా దర్శించి మంచి భవిష్యత్తు ఇచ్చి నీ కృపలో భయం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పిందిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వృద్ధాప్యులు ఎంతవరకు మీరు కాచి కాపాడు అనేకుల కొరకు తన కుటుంబంలో తండ్రి అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా తన ప్రార్థన అంతటినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని అయ్యా తన కోరిక సిద్ధింపచేసి ఆలోచన నెరవేర్చి అక్కడి కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. రాజ్యలక్ష్మి గారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డను కూడా దీవించండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లి ఇంకా ఆత్మీయంగా ఎదిగింపచేయండి. అనేకుల కొరకు ప్రార్థన చేసుకుని విజ్ఞాపన చేస్తుండగా ప్రభా ప్రతి ప్రార్థన ఆలకించి ప్రభా. సేవలో పరిచర్యలో కుటుంబంలో అన్ని విధాల మీరు ఆస్వాదించి దాన్ని బట్టి మీకు పొందాలి. ఇంకను పరిపూర్ణ స్వస్థతను క్షేమ ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బలపరచాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పరిచర్య నాటికి అభివృద్ధి చెందడానికి అనేకులు ప్రభా నీ చెంతకు తండ్రి విన్నవారు అందరూ కూడా ప్రభా మేలు పొందుకోవడానికి ఆశీర్వాదం పొందుకోవడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. నీ కృపలో బలపరచమని నీకే వందనాలు చెల్లిస్తూ రాబో దినాల్లో ప్రభా నీ కొరకు ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు నూతన కార్యాలు చేసే కృప మీరు అనుగ్రహిస్తారని ఈ పరిచర్య దీవించి ఆశీర్వదించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నీ గన్నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. యెహోవాని ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవాని సంధికాంతి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. యెహోవాని మీద సంధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అగ్ని సహవాసం ఇక్కడ చేరినందరికీ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రతి ఆదివారం ఈ విధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.